రాముడికి, హనుమంతుడికి మధ్య యుద్ధం జరిగిందని మీకు తెలుసా? అసల ఈ యుద్ధంలో గెలుపెవరిది? ఒకసారి ఒక మహర్షి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞానికి చాలామంది రాజులు, ఋషులు వచ్చారు. అదే సమయంలో ఒక రాజు పొరపాటుగా మహర్షిని అవమానించాడు. దీంతో మహర్షి చాలా కోపం పడ్డాడు. భయపడిపోయిన ఆ రాజు పరిగెట్టుకుంటూ వెళ్ళి హనుమంతుడి దగ్గర శరణు కోరాడు. నన్ను కాపాడండి, లేకపోతే నేను నాశనం అయిపోతాను అని వేడుకున్నాడు. హనుమంతుడు అతన్ని చూసి ఒక మాట అన్నాడు. భయపడకు, నేను ఉన్నంత వరకు నీకేమీ జరగదు, నేను నిన్ను రక్షిస్తాను అని అభయం ఇచ్చాడు. కొద్దిసేపటికి ఆ మహర్షి వెళ్ళి రామ దగ్గర ఫిర్యాదు చేశాడు. ధర్మాన్ని కాపాడటం రాముడి బాధ్యత. కాబట్టి రాముడు ఆ రాజుని శిక్షించడానికి బయలుదేరాడు. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ రాజు ముందు హనుమంతుడు నిలబడి ఉన్నాడు. రాముడు మృదువుగా అన్నాడు, హనుమ, పక్కకు జరుగు, ధర్మం కోసం అతన్ని శిక్షించాలి. అప్పుడు హనుమంతుడు తల వంచి ఇలా అన్నాడు, ప్రభు, మీ ఆజ్ఞ నాకు ప్రాణం, కానీ నేను ఇక్కడ మాట ఇచ్చాను. ఆ రోజు దేవుడు మరియు భక్తుడు ఒకరి మీద ఒకరు యుద్ధానికి సిద్ధమయ్యారు. రాముడు తన ధనుస్సు నుంచి బాణాలు వదిలాడు, కానీ హనుమంతుడు కళ్ళు మూసుకుని ఒకే మాట జపించాడు, రామనామాన్ని స్మరించాడు. ఆశ్చర్యంగా రాముడి బాణాలు కూడా హనుమంతుడిని తాకలేకపోయాయి. అప్పుడు రాముడు, హనుమ, నువ్వు నన్ను గెలవలేదు, నా నామాన్ని గెలిపించావు. అందుకే హనుమంతుడికి రాముడు దేవుడు కాదు, శ్వాస. శ్రీరామాంజనేయుల యుద్ధం ఈ కథ మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.